తేనె కంటే మధురమైనటువంటి మన దేవుని నిత్యమైన సత్యమైన వాక్యాన్ని ఇప్పుడు మనం హోరేబ్ సండే స్కూల్ పిల్లల ద్వారా విందాము. మొట్టమొదటిగా బేబీ శ్రేష్ఠ జాయ్ కీర్తన 34వ అధ్యాయాన్ని మనకి వినిపిస్తారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు శ్రేష్ఠ. నేను కీర్తన 34:1 నుండి 11 వచనాలు చెప్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామము గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన తప్పించెను. వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడూను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిట్లో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలారా, రేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదవ ఉండదు. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పదము. థ్యాంక్ యూ. శ్రేష్ఠ జాయ్ స్టార్ట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రేష్ఠ జాయ్. 34వ కీర్తన. నేను 34వ కీర్తన చెప్తున్నాను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము. సమాధానమును వెతకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు అగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారిని యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతులు మొరపెట్టగా నీతిమంతునికి కలుగు
ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతులు ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. థ్యాంక్ యూ.